6 రోజుల క్రితం శ్రీకాకుళం కార్పొరేషన్‌లో అతిసార వ్యాధి ప్రబలింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వ్యాధి కంట్రోల్‌లోకి వస్తున్నట్టే వచ్చి మళ్ళీ కేసులు నమోదవుతున్నాయి. అందులో భాగంగానే నిన్న సాయంత్రం శ్రీకాకుళం టౌన్‌లో పరిధిలో ఉన్నటువంటి బీసీ బాలుర వసతి గృహంలో మాత్రం ఈరోజు విద్యార్థులకు అతిసారం వచ్చిందన్న విషయాన్ని వెంటనే గమనించినట్టు వార్డెన్ అప్రమత్తం. ఈరోజు 200 మంది ఆవాసం ఉన్నటువంటి ఈ వసతి గృహంలో మాత్రం ఈరోజు వారికి ఈ వ్యాధి సోకకుండా ఉండేందుకు మాత్రం ఎంతగానో దోహదపడింది. ప్రస్తుతం పట్టణంలో మాత్రం సుమారు 168 కేసులు నమోదయ్యాయి. ఆదివారం అర్ధరాత్రి నుండి నమోదైన ఈ కేసుల సంఖ్య ప్రతిరోజు కూడా పెరుగుతూనే వస్తున్న నేపథ్యంలో కార్పొరేషన్ అధికారులు తీసుకున్నటువంటి రక్షిత చర్యలు మాత్రం ఈరోజు వ్యాధి ప్రబలకుండా ఉండేందుకు మాత్రం ఎంతగానో దోహదపడింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ప్రస్తుతం మాత్రం తాగునీటి కలుషితం కారణంగానే ఈ వ్యాధి ప్రబలింది అన్నటువంటి ముందస్తు సమాచారం నేపథ్యంలో తాగునీటి సరఫరాను నిలుపుదల చేసి వాటర్ ట్యాంకుల ద్వారా తాగునీటిని మాత్రం ఈరోజు సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం ల్యాబ్ రిపోర్ట్స్ కూడా వచ్చాయి. అందులో ఈ కోలి బాక్టీరియా కూడా ఉందని నిర్ధారణకు రావడంతో మాత్రం ప్రస్తుతం జిల్లా యంత్రాంగం మాత్రం అప్రమత్తం అయింది. జిల్లా కలెక్టర్ ఈ విషయంలో మాత్రం డే 1 నుండి ఇప్పటి వరకు కూడాను వ్యాధి ప్రబలకుండా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నారు. మరోవైపు చూస్తే కనుక విద్యార్థులు కూడా అతిసార వ్యాధి సోకడం మాత్రం ఈరోజు వార్డెన్ అప్రమత్తం. ఈరోజు 200 మంది ఉన్నటువంటి ఈ విద్యార్థులకు మాత్రం ఎవరికి వ్యాధి సోకలేదు. ఎలాగ ఐడెంటిఫై చేశారు, ఐడెంటిఫై చేసిన నేపథ్యంలో ఎలా వారిని ఈ వ్యాధి బారిన పడకుండా కాపాడారు? ఒక విద్యార్థికి మొన్న మధ్యాహ్నం మోషన్స్ అయ్యాయి సార్. అవ్వడం వల్ల మాకు ఇప్పుడు శ్రీకాకుళంలో కొన్ని సైడ్లు డయేరియా వల్ల ఇబ్బంది పడుతున్నారని మనం వెంటనే అబ్బాయిని రిమ్స్కి తీసుకెళ్ళడం జరిగింది. రిమ్స్ తీసుకెళ్ళి ఆ రోజు నైట్ ఉంటే ఉదయాన్నే డిశ్చార్జ్ ఇచ్చేశారు సార్. ఆ అబ్బాయి ఆరోగ్యంగా ఉన్నాడు. తర్వాత ఒక 3 పిల్లలకి మోషన్స్ అయ్యాయి. మళ్ళీ ఏమైనా ఇబ్బంది పడకూడదని వెంటనే హాస్పిటల్కి జాయిన్ చేసాము. నిన్న వాళ్ళని కూడా డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ చేసి ఒక అబ్బాయి గురుప్రసాద్ అనే అబ్బాయిని జిమ్స్ జాయిన్ చేసాం. ఆ అబ్బాయిని ఇప్పుడు డిశ్చార్జ్ చేసేస్తారు. పిల్లలందరూ ఆరోగ్యంగానే ఉన్నారు. ఎక్కడేది ప్రబలకుండా మా పిహెచ్సి డాక్టర్ గారికి, జిల్లా మా మేడం గారికి, మా గౌరవ కలెక్టర్ గారికి అన్ని మెడికల్ క్యాంప్ పెట్టించి ఏ విద్యార్థులకి ఏ ఇబ్బంది కలగకూడదని వెంటనే రెస్పాండ్ అయ్యి విద్యార్థులందరినీ చూసుకొని అన్ని ఆరోగ్యంగా జాగ్రత్తగా ఉండేటట్టు మేము కృషి చేస్తున్నాం. కార్పొరేషన్ లో అతిసారం ప్రబలిందన్నటువంటి నేపథ్యంలో వచ్చినటువంటి అస్వస్థత అనుకోవచ్చా, లేకపోతే ఇక్కడ ఈ ఏదైతే మీ సంబంధించినట్టు ఈ బిల్డింగ్ లో ఈ తాగునీటి కలుషితం గట్రా ఏమైనా అయ్యే పరిస్థితి? అది తెలియదు సార్. పట్టుకెళ్ళారు నిన్న శాంపిల్స్ అన్ని వాటర్స్ అన్ని అవన్నీ అంటే మాకు తెలియదు సార్. పిల్లలందరూ 3 పిల్లలకే ఉన్నారు హాస్పిటల్లో. ఎవరికి ఇబ్బంది లేదు. మా దగ్గర 200 మంది పైగా పిల్లలు ఉంటారు. దీనివల్ల మేము పిల్లలకి ఒకరికి వస్తే ఒకరికి ఇది అవుతుందని భయపడి వెంటనే మేము చేయడం వల్ల వెంటనే ఆ అబ్బాయిలకి అంటే యాక్టివ్గానే తీసుకెళ్ళాము. వెంటనే ఒక రోజు ఉంచేసి పంపించారు సార్. పిల్లలందరూ ఆరోగ్యంగా ఉన్నారు. ఎవరికి ఇప్పటికైతే ఏ ప్రాబ్లం లేదు సార్. బాగా 6 రోజులుగా ప్రబలుతున్నటువంటి అతిసార వ్యాధిని మాత్రం కట్టడి చేసేందుకు అధికార యంత్రాంగంతో పాటు వైద్య సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండడం మాత్రం ఎంతగానో దోహదపడింది. నిన్న వచ్చినటువంటి కేసులు పెరిగాయా, లేకపోతే వచ్చినటువంటి కేసుల తాలూకా స్ట్రాటజీ చెప్పాలంటే చాలా తగ్గాయి. ఎందుకంటే మేము ఇస్తున్నాం కాబట్టి, అంటే మేము వస్తాం కాబట్టి మెడికల్ క్యాంప్లోని. సో నేను వాళ్ళకి అన్నీ కూడా అంటే ఏం తినాలి, ఏం ఈట్ చేయకూడదు నెక్స్ట్ అంటే మేము ద హోల్ స్టాఫ్ అంతా వచ్చి మేము చెప్తున్నాం కాబట్టి చాలా కేసులు అయితే చాలా తగ్గాయి. అది నిన్న చూస్తే కనుక కేసులు నిన్న నమోదైనప్పుడు వారి తాలూకు పరిస్థితి ఏంటి, ఇప్పుడు వారి తాలూకు ఆరోగ్యం ఎలా? స్టేబుల్గా ఉన్నారు, అందరూ బాగానే ఉన్నారు. కేసులు అయితే ఇప్పుడు నార్మల్గానే అయ్యాయి. మేము ఎలాగ దగ్గరుండి మెడికల్ క్యాంప్స్ అవి అవైలబుల్గా ఉంటున్నాము. నైట్ డ్యూటీలు కూడా చేస్తున్నారు. ప్రజెంట్ పిల్లలందరూ బాగానే ఉన్నారు. అందరూ విద్యార్థులు కాబట్టి వాళ్ళంటే అందరూ వేరేగా థాట్స్లో ఉంటారు. ఇక్కడ ఉన్న అందరూ హాస్టల్ కాబట్టి ఫుడ్ కంటెంట్ కానీ వాటర్ పొల్యూట్ కానీ ఇటువంటివి ఫుడ్ అది బాగానే పెడుతున్నారు. ఆ ఫుడ్ కూడా వాటర్ కూడా బయట మినరల్ వాటర్తోనే పెడుతున్నారు. బాగానే ఉన్నారు. చూస్తే కనుక ఎక్కడైతే అతిసార వ్యాధి ప్రబలింది అన్నటువంటి సమాచారం తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్ మాత్రం ఆయా కేంద్రాల్లో మాత్రం ఈరోజు వైద్యులను అందుబాటులోకి ఉంచారు. అందులో భాగంగానే బీసీ బాలుర వసతి గృహంలో మాత్రం 3 విద్యార్థులకు అతిసార వ్యాధి వచ్చిందన్న విషయాన్ని తెలుసుకున్న వెంటనే జిల్లా వైద్య అధికారులు మాత్రం డాక్టర్లు అందుబాటులో ఉంచారు. విద్యార్థులకు సంబంధించినటువంటి ఏ ఆహార అలవాట్లు ఉన్నాయి, వారు ప్రస్తుతం మాత్రం తాగే నీటిలోనే ఎటువంటి కలుషితం ఉందా, ఈ పరిణామాలన్నీ కూడాను వారికి క్షేత్రస్థాయిలో చెప్పడం మాత్రం ఈ హాస్టల్కి సంబంధించినటువంటి గదిలో మాత్రం ఎవరికి కూడాను ఆ వ్యాధి సోకకుండా ఉండేందుకు వైద్య సిబ్బంది ఇచ్చినటువంటి సేవలు మాత్రం ఎంతగానో దోహదపడ్డాయి. ప్రస్తుతం శ్రీకాకుళం కార్పొరేషన్లో 168 మంది అస్వస్థతకు గురై హాస్పిటల్ పాలవుతున్న ఈ నేపథ్యంలో
కేవలం కలుషిత నీరు తాగే ఈ అతిసారం ప్రబలింది అన్నటువంటి ఒక నిర్ధారణకు రావడంతో మాత్రం తాగునీటి సరఫరాను నిలుపుదల చేశారు. పరిసరాల్లో పేరుకుపోయినటువంటి చెత్త ఎక్కడైతే ఉందో అక్కడ శానిటేషన్ వర్క్ను మాత్రం ముమ్మరం చేశారు. జిల్లా కలెక్టర్ మాత్రం ఎవరైతే విధి నిర్వహణలో అలసత్వం వహించారో కొంతమంది సిబ్బందిని కూడా సస్పెండ్ చేశారు. ఇప్పటికే శ్రీకాకుళం కార్పొరేషన్ ఎవరైతే కార్పొరేషన్ సంబంధించినటువంటి కమిషనర్ కూడా సస్పెండ్ చేసిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో కూడాను ఈరోజు విధి నిర్వహణలో అలసత్వం వహించిన వారిని కూడా ఈరోజు సస్పెండ్ చేయడం జరిగింది. ఇటువంటి విపత్తు నుండి కార్పొరేషన్ ప్రజలను కాపాడేందుకు మాత్రం జిల్లా యంత్రాంగం చేస్తున్నటువంటి ప్రయత్నాలు మాత్రం ఈరోజు ఈ వ్యాధి ప్రబలకుండా ఉండేందుకు ఎంతకన్నా దోహదపడుతుంది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీవీ శ్రీకాకుళం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.